సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. యూట్యూబర్ వైష్ణవిని చంపేసిన ఆ హరిబాబుని పోలీసులు వైష్ణవి సమాధి దగ్గరే ఎన్కౌంటర్ చేసేశారు అని థంబ్నెయిల్స్ పెట్టి హల్చల్ చేస్తున్నారు. అసలిది నిజమేనా? పోలీసుల దగ్గర్నుంచి ఏమైనా అఫీషియల్ అప్డేట్ వచ్చిందా, లేక కేవలం వ్యూస్ కోసం చేస్తున్న డ్రామానా? దీని వెనక ఉన్న అసలు మ్యాటరేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం రండి. మ్యాటర్లోకి వెళితే, వైష్ణవి ఇష్యూ జరిగినప్పటినుంచి జనంలో విపరీతమైన కోపముంది. ఆ హరిబాబుకి కఠినమైన శిక్ష పడాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదే పాయింట్ని కొంతమంది యూట్యూబర్స్ క్యాష్ చేసుకుంటున్నారు బాస్. పోలీసులు ఎన్కౌంటర్ చేసేశారని, అది కూడా సమాధి దగ్గరే షూట్ చేశారని వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదు. మన చట్టం ప్రకారం పోలీసులు ఎవరినైనా అలా పబ్లిక్గా తీసుకెళ్లరు. ఒకవేళ వాడు తప్పించుకోడానికి ట్రై చేస్తే తప్ప షూట్ చేసే ఛాన్స్ ఉండదు. ఇప్పటివరకు హరిబాబు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోంది. మరా వీడియోలేంటి అంటే కేవలం మన ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. వైష్ణవికి న్యాయం జరిగింది అని మనం చూడగానే క్లిక్ చేస్తాం కాబట్టి అలా ఫేక్ థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఒక పర్సన్గా నాకైతే ఇది చాలా తప్పనిపిస్తోంది. నిజంగా శిక్ష పడాలి. అది కోర్టు ద్వారా రావాలి లేదా పోలీసులు లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. అంతేకాని ఇలా లేని వార్తల్ని పుట్టించి జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం అస్సలు బాలేదు. ఇలాంటి ఫేక్ వార్తల్ని నమ్మకండి. ఆ హరిబాబుకి శిక్ష పడటం గ్యారంటీ. కానీ అది ఎప్పుడు, ఎలా అనేది పోలీసులు అఫీషియల్గా చెప్తారు. అప్పటివరకు వెయిట్ చేద్దాం. మరి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆ హరిబాబుకి ఎలాంటి శిక్ష పడాలి అని మీరనుకుంటున్నారు? కింద కామెంట్స్లో చెప్పేయండి, డిస్కస్ చేద్దాం. ఇలాంటి పక్కా జెన్యూ ఇన్ఫర్మేషన్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.